అసలు బడ్జెట్ అనేది ఏ బేసిస్ మీద ప్లాన్ చేస్తారు ఒక సినిమాకి? ఇప్పుడు బడ్జెట్ నేను చెప్తాను, మోస్ట్ ఆఫ్ ద టైం ప్రొడ్యూసర్కి బడ్జెట్ అంటే మీనింగ్ కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ ఆలోచనని పెట్టడానికి అతను ఎన్ని షాట్లు తీస్తున్నాడు, ఎంత ప్రిపేర్ అయి ఉన్నాడు, ఇలాంటి ఈ ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకుని ఉదాహరణకు బడ్జెట్ చెప్తారు ఇంత అవుతుందని. అతను ఏదో దానికి సెట్ అవుతాడు, అనుకున్న ప్రకారం జరగదు ఆ ప్లాన్. ఆ జరగనప్పుడు బడ్జెట్ వెళ్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఎక్కడ ఆపాలో తెలియదు. అప్పుడు మీకు హోప్ ఉంటుంది. హోప్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 2 అది 1500 చేసింది అనుకోండి ఉదాహరణకి. సరిగ్గా వస్తే 1500 కోట్ల బిజినెస్ ఉంది అన్నది ఫస్ట్ సెట్ అవుతుంది మైండ్లో. అయినప్పుడు మనం 300 అనుకున్నాం కదా, 400 అవుతుంది, 500 అవుతుంది అంటే ఎక్కడో ఇంకా 1000 కోట్లు ఉంది కదా ప్రాఫిట్ అనిపిస్తుంది. ఎవడో కూడా 10,000 కన్నా తక్కువ చేస్తుంది అనుకోడు. అది బయటకు అనకపోవచ్చు కానీ ఆశ అయితే ఉంటుంది కదా. ఎవరైనా ఇంకో సినిమా కన్నా తక్కువ అని ఎందుకు చేస్తాడు? ఏ పెద్ద హీరో అయినా, పెద్ద కంపెనీ అయినా సరే. సో అలాగా 50, 20, 10, 12 అలా ఎరుగుతా ఒక పర్టికులర్ టైంలో మీకు అసలు గ్రిప్ ఉండదు. అప్పుడు ఏమనిపిస్తుంది, మీరు అంత దూరం వచ్చేసారు కాబట్టి ఇప్పుడు తగ్గిద్దామని ట్రై చేస్తే పిక్చర్లో క్వాలిటీ పోతుందేమో అని భయం వేస్తుంది. అప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్టర్ని అకౌంటబుల్ చేయాలి. డైరెక్టర్ అది మనం చేయం. డైరెక్టర్ ఆలోచనని మనం పెడుతున్నాం డబ్బులు, అది సీన్ ఎలా తీస్తా, ఎక్కడ తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. డైరెక్టర్ అకౌంటబిలిటీ చేయలేనప్పుడు ఎలా బిజినెస్ మోడల్ అవుతుంది? ఎందుకు చేయలేకపోతారు అకౌంటబిలిటీ? బికాస్ వాళ్ళకి డెస్పరేషన్. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా మనీ రొటేషన్ చేయటంలో ఉంటాడు. హీరో డేట్లు ఇస్తే చాలు అని చేతులు కట్టేసుకుని డైరెక్టర్ గారు ఇస్తే చాలు అని అలాంటి మెంటాలిటీ ఉన్న ఎలా కంట్రోల్ చేయగలుగుతారు?